హలో అందరికీ ఈరోజు ఇంట్లోనే ఎంతో రుచిగా చేసుకునే టమాటా చారుని అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా టమాటాలను అయితే 4 ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకొని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి కొద్దిగా చింతపండు వేసి అయితే బాగా ఉడికించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడికిన తర్వాత కాసేపు చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత టమాటాలని బాగా పిసికి రసం అయితే పక్కకు పెట్టాలండి. పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. మసలబెట్టాలి బాగా. ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకోవాలండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలను అయితే కొద్దిగా క్రష్ చేసి అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఈ తాలింపుని మనం చేసుకున్న చారులోనికి అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా వేడివేడి అన్నంలోనికి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ టమాటా చారు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్.